మీకు ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి ఫండ్ అసలు? రాజకీయ పార్టీ దేనికి ఫండు? రాజకీయ పార్టీ కార్యక్రమాలకు ఫండ్ అవసరం లేదా? ఏం ఫండు? ఎవరి నుంచి రావాల ఫండు? నీ కుటుంబానికి ఫండు పక్కింటోడు ఇస్తాడా? బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యం అని చెప్పి నా జీవితాన్ని అంకితం చేస్తా అంటూ ముందుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అర్ధాంతరంగా ఆ ఉద్యమాన్ని ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. నేను ప్రవీణ్ని నమ్మలే, నువ్వు నమ్మినవు. నీ అజ్ఞానం అది. మీరు నమ్మలేదా? ఎక్కడ నమ్మాను? ఆయన స్టార్టింగ్ నుంచి తన బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, ట్రాక్ ఎట్లా వస్తున్నాడో మొత్తం విశదీకరించుకుంటూ బొమ్మ చూపించుకుంటూ వచ్చాను. తీన్మార్ మల్లన్న మీకు పరిచయమేనా? నేను ఆ పేరే ప్రస్తావించదలుచుకోలేదు. ఆ క్యారెక్టర్ గురించి నేను జరుగుతున్న పరిణామాలు చెప్పగలను, కానీ నేను నా పెదాల మీద, లిప్ మీద కూడా పేరు పలకను. ఎందుకు అంత ద్వేషమా? ఏది మీకంత ప్రేమ ఆయన మీద? మా ప్రజలకు భూమి లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, వైద్యం లేదు. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కానీ, గత ప్రభుత్వంలో పరిపాలించిన కేసీఆర్ కానీ, మేము నిరంతరం దళితుల అభ్యున్నతి కోసం, వాళ్ళకు విద్య, వైద్యం, ఉపాధి అందించడం కోసమే మా ప్రయత్నం కొనసాగుతుంది. మా జీవితాలు వాళ్ళ కోసమే మేము అంకితం చేస్తున్నాం అంటున్నారు. అది మేము ఆచరణలో చూపిస్తున్నాం అంటున్నారు కదా. కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుతున్నారు. ఫ్యాటు, ప్రోటీను లేకపోతే మనిషి ధ్వంసం అయిపోతుంది. హార్ట్, లివర్ ఫంక్షనింగ్ మొత్తం డ్యామేజ్ అయింది ప్రోటీను. ఇన్ని కులాలలో, ఇంత నిర్మాణంలో ఏకతాటికి పైకి తీసుకురావడంలో మీ పాత్ర ఎంత ఉంది? అసలు ఆ వచ్చే అవకాశం ఉందా? బానిస వ్యవస్థలో ఇంత సంక్లిష్టమైన వ్యవస్థ లేదన్నది నిజం. ఈ సమాజాన్ని విశ్లేషించింది నేను ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ. ఓటు మీ జేబులో ఉన్నప్పుడు, మీ చేతిలో ఉన్నప్పుడు, మీకు మీరు ఓట్లు వేసుకోలేని పరిస్థితిలో, నిస్సహాయక స్థితిలో లేదా ఒక అజ్ఞానంలో, అచేతనంగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? శ్రమ దోపిడీ జరుగుతుంటుంది, బానిసగా బతుకుతుంటాడు, మరణిస్తాడు, అతనికి ఏ హక్కులు ఉండవు. ఇది 12 సంవత్సరాల ఉద్యమం మీద. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ రాజ్యాధికారం యాత్రలు? అంటే మీరు ఎంతకాలంలో సాధించాలని మీరు లెక్కలు ఇసుకొని కూర్చున్నారు? నాదేమన్నా పాలకవర్గమా? పైసలు ఇచ్చి అందరినీ, జనాన్ని ఉసిగొలిపి ఒక మీటింగ్కి పిలిచేదా? ఈ దశాబ్ద కాలంలో గోల్ రీచ్ కావాలనుకుంటున్నాం. ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఐక్యత, నాయకుల మధ్యనే సమన్వయ లోపం ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రజలు ఎలా ఐక్యమవుతారు? సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతంగా, నీతిగా, న్యాయంగా సంఘాలు, దుకాణాలన్నీ విలీనమైపోతాయి. మీరు ఏ రంగాలలో ఈ వర్గాలకు వాళ్ళు అన్యాయం చేశారని మీరు భావిస్తున్నారు? మీ దగ్గర ఉన్న లెక్కలేంటి? ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నిజంగా ఈ అణగార వర్గాలు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదా? దానికి కారణం వాళ్ళే అని మీరు ఎలా? వాళ్ళని దొంగలుగా, దోపిడీదారులుగా మేము చిత్రీకరించలేదు. ఇంత సూటిగా, స్పష్టంగా, ఇంత కరాఖండిగా, మొండి ధైర్యంతో అగ్రవర్ణాలకు పోటీగా, ధీటుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు, చైతన్యం తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా ఆ వర్గాల నుంచి మీకు ప్రాణహాని ఉంటుందని? నాది దేహం అయితే నేను భయపడతా, నేను ఆలోచన మాత్రం. నేను భయపడడానికి ఓన్లీ దేహాన్ని కాదు కదా. విశారదానికి భయం లేదా? విశారదన ఆలోచన, విశారదన అంటే ఒక తత్వం. కాబట్టి నాకు భయము ఏమో, అసలు భయం అంటే ఏంటో నాకు తెలియదు. అట్లా అంటే ధైర్యం అనే దానికి కూడా నాకు డెఫినేషన్ తెలియదు. నా లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, అది ధైర్యమా, భయమా నాకేం తెలియదు. నేను గమ్యం వైపు చేరాలి. విద్య, భూమి, వ్యాపారాలు వాళ్ళ వెనకాల ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఇవి ఏమీ లేని మీరు ఎలా సాధిస్తారని అనుకుంటున్నారు? ఇవన్నీ ఉన్న వాళ్ళు ఒక్క ఓటు కోసమే కదా మా చుట్టూ తిరిగేది, బెగ్గర్స్ లాగా. మా దగ్గర ఉన్న ఒక్క ఓటు కోసమేగా మా చుట్టూ తిరిగేది. మీ కార్యకర్తలకు, మీ నాయకులకు మీరు సరైన శిక్షణ ఇవ్వలేదా? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటి? ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడు అయినప్పటికీ తన కుటుంబంలో, కుటుంబ సభ్యుల నుంచి నేను ఇంటికి రాను, నేను అన్నం తిననురా ఈరోజు అని కుటుంబ పెద్ద బిడ్డలతో అన్న సంఘటనలు ప్రపంచంలో చూడలేదా?